పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు భక్తులకు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 1,50,00,000 నగదుతో అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ ఆలయం దగ్గర ఇక్కడ ఉన్నాం మనం. నవరాత్రికి సంబంధించి ఇక్కడ 9 రోజులు కూడా ఉత్సవాలు బాగా జరుగుతూ ఉంటాయి. రోజుకు అలంకరణగా చేస్తూ ఉంటారు. ఈ రోజు లక్ష్మీ అవతారం ఇక్కడ మాతకు ఇక్కడ అలంకరణ జరిగింది. అంటే 1,50,00,000 వరకు కూడా ఖర్చు చేసి ఇక్కడ ఈ గుడి ఆవరణలో టెంపుల్ యొక్క ఆవరణలో మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఆలయానికి సంబంధించి అంటే ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ దేవత అంటే చాలా ఎక్కువ ప్రాంతం ఉంటారు. కాకపోతే ఇక్కడ ఆలయానికి సంబంధించి ఆలయ కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఆలయానికి సంబంధించి ఈ అలంకరణ విషయంలో ఏ విధంగా జరిగింది? మేము 5 రోజులు బట్టి డెకరేషన్ చేయడం కుదిరిందండి. రాత్రి నుంచే కట్టారు. మరి ఇంచుమించు 1,50,00,000 రూపాయల దాకా కట్టడం జరిగింది. మరి ఈ రోజున 58వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. మరి ఉత్సవాలు మొదలుపెట్టి ఇది 5వ రోజు. మరి 5వ రోజులో భాగంగా ధనలక్ష్మి అవతారంగాను, అలాగే పుష్పమూర్తి అలంకారం విజయలక్ష్మి అవతారంగాను మరి ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. లింగాష్టమి ఒకటి జరుగుతుంది. మన అష్టోత్తర కమల హోమం కూడా జరుగుతుంది 8 గంటలతోటి. ప్రతిరోజు కూడా మరి పొద్దునుంచి సాయంత్రం వరకు కూడా 18 మంది వేద పండితులతోటి కార్యక్రమం జరుగుతుంది. 1,00,000 కుంకుమార్చన, అలాగే మరి ఇంచుమించు 4,000 మంది డోనర్స్ 258 రూపాయల టికెట్ కోసం వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు కూడా ఈ 13 రోజులు కూడా ప్రతిరోజు కూడా నామాలతోటి 1,00,000 కుంకుమార్చన కూడా జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృప కావాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి. ఇక్కడ అమ్మవారికి సంబంధించి తెప్పోత్సవం జరుగుతున్నాను కదండి, దాని గురించి గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ఇంద్రకీలాద్రిపైనటువంటి కనకదుర్గ అమ్మవారి తెప్పోత్సవం ఏ విధంగా జరుగుతుందో అలాగా ఏలూరు కాలువ రోడ్లో అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా వాసీ క్లబ్ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. మరి 2వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి ఎంతమంది వచ్చినా సరే ఆ తెప్ప మీద ఎక్కించి అందరికీ కూడా దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి అమ్మవారి తెప్పోత్సవం కూడా అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. వయసెస్కి సంబంధించి ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్లో ఇక్కడ బాగా కూడా ఈ తాడేపల్లిగూడెంలో ఎక్కువగా కులదేవతగానే ఇక్కడ చూస్తూ ఉంటారు. అలాగే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఇక్కడ సంబంధించి తెలుసుకున్నాం. జై వాసవి అండి. ఇక్కడ వాసవి అమ్మవారు 58వ సంవత్సరం అండి. అసలు రంగరంగ వైభవంగా జరుగుతుంది దసరా అంటే. ఈరోజు కుంకుమ పూజలో కూర్చున్నాం మేము. అంతేకాదండి, ప్రతి రోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకు మహిళల చేత లలితా సహస్ర పారాయణం చేస్తామండి. అందులో కూడా వచ్చిన భక్తులందరిలో లక్కీ డ్రా తీసి చీరలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా లలితా సహస్ర పారాయణం జరుగుతుందండి. 7 రోజులు ఇక్కడ అన్ని దేవుళ్ళకి కూడా అభిషేకాలు అవి జరుగుతాయి. అలాగే ఈ అమ్మవారు చాలా మహిమండి. ఏది అనుకున్నా జరుగుతుంది. మాకు అంత నిదర్శనము తాడేపల్లిగూడెంలో వాసవి మాత మాకు చాలా అండి. ఈ రోజు ఇక్కడ మేము ఇలా ఉన్నామంటే అమ్మవారి దయా కృప వల్లనే మేము ఇలా ఉన్నామండి. ఇది రథోత్సవం గురించి చెప్పండి మీరు. 6/10/2025 రథోత్సవం ఉంటుందండి. ఇది తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ఊర్లు, మన దేశం రాష్ట్రం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని మన తాడేపల్లిగూడెంలో వెండి రథంతో ఊర్లో తిరిగే తాడేపల్లిగూడెం పుర ప్రజలు అందరి సుఖశాంతంతో ఉండాలని భారీ ఎత్తులో వెండి రథంతో సుమారుగా 7 రాష్ట్రాల నుంచి అన్ని రకాల వాణిజ్యాలతోటి రకరకాల వాళ్ళతోటి వచ్చి కళాకారులతో వచ్చి ఇక్కడ బాగా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. అలాగే సుమారుగా 400 కేజీలతోటి వెండి రథం అండి అది మాది. ఇది తాడేపల్లిగూడెంలో పుర ప్రజలు ఊళ్ళో తిరిగే రథం అండి. ఎక్కడా స్టేట్లో ఎక్కడా లేదు, మా తాడేపల్లిగూడెంలోనే ఉందండి. మిగిలిన చోట్ల ఉన్నాయి కానీ గుడిలో తిరిగే రథాలే కానీ బయట రోడ్డు మీద తిరిగే రథాలు ఎక్కడా లేవు. మాదే తాడేపల్లిగూడెంలోనండి. అలాగే మన తాడేపల్లిగూడెం కూడా పుర ప్రజలు అందరూ క్షేమంగా ఉండాలని ఈ రథాన్ని ఊరేగింపు పెట్టామండి. సుమారుగా 20,00,000 రూపాయలు ఆ రోజు వెచ్చించడం జరుగుతుందండి. దానికి 7 రాష్ట్రాల నుంచి వస్తున్నారండి. ఇది ఇక్కడ విషయం అయితే కెమెరా పర్సన్ జరగదు సతీష్, రాజ్ న్యూస్, వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ నుంచి తాడేపల్లిగూడెం.